హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో, అంతకంటే ముందు మీరు ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి దయచేసి. సో, ఇక్కడ చూడండి, కోర్‌ను కాపాడుదాము అని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే యోచనలో సర్కారు. అంటే ఈ బీటెక్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, సిఐఐ, ఫిక్కీ, క్రెడాయ్ తదితర సంస్థల సహకారంతో నియామకాలు పెంచే ప్రయత్నాలు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే మనకు ఆల్రెడీ తెలుసు. మనకి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గూడా మొత్తం అన్నీ గూడా ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ గూడా దాదాపు చాలా వరకు ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇట్లాంటివన్నీ గూడా వాళ్ళు క్యాన్సెల్ చేసుకొని ఇంటేక్ అంతా గూడా వాటిని సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్‌కి కన్వర్షన్ చేసుకోవడానికి అప్లై చేసుకున్నారు. వాటికి సంబంధించి జేఎన్‌టీయూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఐసిటిఈ కూడా ఆహ్, అప్రూవల్ ఇచ్చిందనమాట. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ దగ్గరికొచ్చేసరికి ఈ అప్రూవల్ ప్రాసెస్ అనేది పెండింగ్‌లో పడింది. సో, సమ్ వేరియస్ రీజన్స్ వల్ల వీటన్నిటికి అప్రూవల్ అయితే ఇవ్వలేదు. సో, అందులో ఒక రీజను ఈ కోర్ బ్రాంచెస్ అంటే మొత్తం అందరూ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెసే చదివితే ఫ్యూచర్‌లో ఈ కోర్ బ్రాంచెస్ సంబంధించిన ఇంజినీర్స్ యొక్క కొరత ఏర్పడుతుంది అని జెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కోర్ బ్రాంచెస్ కాన్సెప్ట్‌ని స్క్రీన్ మీదకి తీసుకురావడం జరిగింది. సో, ఈ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇది మనము మనకు జరిగిన ఈ సంవత్సరం జరిగిన 3 ఫేజెస్‌లో మాక్సిమం సీట్లు మిగిలిపోయానంటే ఈ 3 బ్రాంచెస్‌లోనే సీట్లన్నీ మిగిలిపోయాయి. కొన్ని కాలేజీల్లో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో కూడా సీట్లు మిగలడం జరిగింది. మేబీ వీటి మీద పోల్చుకుంటే ఈసీఈ కొంచెం బెటరే. ఎందుకనంటే ఈ సెమీ కండక్టర్ కంపెనీస్ ఈ సంవత్సరం మనకి ఇండియాలో కొన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకి వార్తలైతే వచ్చాయి. సో, ఆ ఉద్దేశంతోని చాలామంది సిఎస్సితో పాటు సిఎస్సి కాకుండా ఈసీఈకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఏదేమైనా ఇప్పుడు మనకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి కోర్ బ్రాంచెస్, కెమికల్ కూడా ఉంది. ఇలాంటి కోర్ బ్రాంచెస్ చాలా సీట్లయితే మిగిలిపోతున్నాయి. సో, ఇదే విధంగా కంటిన్యూ అవుతే ఇంకొక 5 ఇయర్స్‌కి అట్లా కంటిన్యూ అవుతే సో, అప్పుడేమవుతుంది, మొత్తం అందరూ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇంజినీర్స్ మాత్రమే ఉంటే, ఈ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ మనకి తగినంత మంది లేకపోతే, సో, ఫ్యూచర్‌లో వాళ్ళ యొక్క కొరత, తీవ్రమైన కొరత ఏర్పడి అసలు మనకి జరగాల్సిన పనులు జరగవు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, లేకపోతే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం గానీ, ఇట్లాంటివన్నీ చాలా చోట్ల వీళ్ళ యొక్క ఆహ్, అవసరమైతే ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇప్పుడంటే పర్వాలేదు. ఇప్పుడు సిట్యుయేషన్ బాగుంది గాబట్టి ఎంతమందికి కావాలన్నా జాబులైతే దొరుకుతున్నాయి. ఫ్యూచర్‌లో ఈ జాబ్స్, అవసరం ఉన్న జాబ్స్, నంబర్ ఆఫ్ జాబ్స్ కంటే కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి. అంటే ఈ కంప్యూటర్ సైన్స్ మీద మోజుతోని చాలామంది దీంట్లోనే ఉంటే, సో, అప్పటికేమవుతుందో ఒక టైంలో ఫ్యూచర్‌లో, ఇప్పుడు గాదు బట్ ఫ్యూచర్‌లో మేబీ జరగొచ్చు, జరగకపోవచ్చు చెప్పలేము. కానీ అవసరానికి మించి కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్స్ ఉన్నారు అని అనుకోండి. అప్పుడు వాళ్ళకి అందరికీ జాబులు దొరికే అవకాశం ఉండదు. ఓకే. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కెమికల్ ఇలాంటి ఇంజినీర్స్ కూడా ఉండరు కాబట్టి ఇక్కడేమో స్కేర్సిటీ ఉంటుంది. అక్కడేమో ఆహ్, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ విధంగా గూడా కొంత జాబ్స్‌కి ఇబ్బందయ్యే అవకాశం ఉంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ కోర్ బ్రాంచెస్‌ని గూడా కాపాడదామని జెప్పేసి ఈ విధమైన కొంచెం దాని మీద కాన్సంట్రేట్ చేస్తుంది. సో, ఆర్థిక ప్రోత్సాహకాలంటే సమ్ స్కాలర్‌షిప్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇవ్వడము. అంటే కొంతమంది తీసుకునే వాళ్ళు ఎంకరేజ్ చేయడము, స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడము అండ్ ఇంటర్న్‌షిప్‌లు గూడా ఇవ్వడము. తర్వాత సహకార సంస్థలతో నియామకాలు పెంచే అంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్సు ఖచ్చితంగా ఇస్తాము, దొరుకుతాయి అని 100% ఇస్తాం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అని
వాళ్ళు గనక చెప్పగలిగితే మేబీ ఆ విధమైన కోర్సెస్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చాలామంది అటు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్, మెకానికల్. ఎందుకంటే అందరికీ కంప్యూటర్ సైన్స్ చేయాలని 100% స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. దాంట్లో మినిమమ్ ఓ 2%, 5% స్టూడెంట్స్‌కి కనీసం ఈ మెకానికల్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సివిల్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో, వాళ్ళు అటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఇది ఒక మంచి ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. సో, ఇకపోతే నిన్న స్కిల్ హబ్‌గా తెలంగాణ అంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు బీఎఫ్ఎస్ఐ అనే ఒక కోర్సు స్టార్ట్ చేయడం జరిగిందనమాట తెలంగాణలో. బీఎఫ్ఎస్ఐ అనంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అంటే బ్యాంకింగ్ సెక్టార్ గానీ, లేకపోతే ఫైనాన్షియల్స్ సర్వీసెస్ గానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టార్ వీటిల్లో ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దాంట్లో మంచి జాబ్స్ ఉంటాయి కాబట్టి మేబీ దానికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతోని స్కిల్ యూనివర్సిటీ లాంటిది దాంట్లో ఈ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలైతే మనకు చెప్పడం జరిగింది. నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం అని చెప్పేసి ఒక మాట అన్నారు. అదేవిధంగా నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసివేస్తామని కూడా చెప్పారనమాట. ఈ సందర్భంగా చూడండి, నాసిరకం ఇంజనీరింగ్ కాలేజెస్ అని అంటే ఇక చూడండి, దాంట్లో కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరు. పింఛన్లు, పథకాలకు డబ్బులు పంచడం పైన సర్కారు దృష్టి ఉండొద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం. సో, ఈ నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసేస్తామనంటే దాదాపు ఒక సగం ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయిపోతాయి నాకు తెలిసి. ఎందుకనంటే వాటిల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే ల్యాబులు, లైబ్రరీలు, గ్రౌండు, ఇంకా రకరకాల ఫెసిలిటీస్ అయితే చాలా వరకు లేవు ఒక 50% కాలేజెస్లో. మేబీ అలాంటి కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు. సో, అది ఒక విధంగా బెటరే. ఎందుకనంటే ఈ క్వాలిటీ లేకుండా ఏదో ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇస్తున్నాం కదా అన్న ఉద్దేశంతోనే సర్టిఫికేట్ ఒకటి ఇచ్చి పిల్లల్ని బయటికి పంపిస్తే వాళ్ళకి బయట జాబులు దొరక్క, స్కిల్స్ లేక, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ సరిగా లేకుండా ఏదో రాసాము, ఎగ్జామ్ రాసాము, సర్టిఫికేట్ వచ్చింది, పాస్ అయ్యాము, సర్టిఫికేట్ వచ్చింది అన్న విధంగా బయటకు వస్తే వాటి వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. సో, అలా కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేసే కాలేజీలు ఉన్నట్లయితే డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది స్టూడెంట్స్ అందరిది అన్న ఉద్దేశంతోనే మేబీ ఆయన మాట అని ఉండొచ్చు. సో, చూద్దాం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఏంటి మరి, నెక్స్ట్ ఇయర్కి ఎన్ని కాలేజీలు ఉంటాయి, ఎన్ని కాలేజీలు పోతాయి అనేది తెలుస్తుంది. సో, ఇదంతా దానికి సంబంధించిన న్యూసే. మీరు కావాలంటే చదవచ్చు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని. సో, ఇకపోతే మనం ఇది మొన్న ఒక 3 days ముందు వచ్చిన న్యూస్ ఇది. ఇంజనీరింగ్ అదనపు కౌన్సిలింగ్పై ఏం చేద్దాము అని చెప్పేసి మనం ఆల్రెడీ దీన్ని ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖ తర్జన భర్జన ఎందుకు అవుతుంది అని అంటే, ఈ నెల 15తోనే డేట్ క్లోజ్ అయింది కదా. సో, ఇప్పుడు ఏం చేద్దాము? సుప్రీంకోర్టు ఏమో అడ్మిషన్లు చేయమన్నది. ఏది ఈ 40 కాలేజెస్ ఉన్నాయి కదా, 40 కాలేజెస్లో 7,000 సీట్స్ కొత్తగా ఉన్నాయి కదా ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. సో, ఆ కాలేజీల్లో ఆ సీట్లు ఓకే చేసి మీరు కౌన్సిలింగ్ చేసి అడ్మిషన్లు ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. బట్ ఏఐసిటి ఇచ్చిన లాస్ట్ డేట్ అయితే 15తోని క్లోజ్ అయిపోయింది. మనం ఏమనుకున్నాము, దానికి ఏముంది, ఒక సుప్రీంకోర్టు ఇట్లా గైడ్లైన్స్ ఇచ్చిందండి అని ఒక లెటర్ పెట్టుకుంటే మీకు డేట్ ఎక్స్టెండ్ చేస్తారు కదా అనేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో, దాని గురించి నేను మీకు మళ్ళీ న్యూస్ పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. సో, అయితే ఈరోజు ఒక అప్డేట్ ఏంటనంటే, ఇక్కడ చూడండి, బీటెక్ సీట్ల భర్తీకి తుది గడువు అక్టోబర్ 23. విద్యా క్యాలెండర్ను సవరించిన ఏఐసిటిఏ డైరెక్ట్గా, వీళ్ళు అసలు ఎటువంటి లెటర్ పెట్టకుండానే డైరెక్ట్గా ఏఐసిటిఏ ఈ ఎక్స్టెండ్ చేసిందనమాట డేట్ని, లాస్ట్ డేట్ని. బీటెక్ సీట్లు ఫిల్ చేసి అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ చేయడానికి లాస్ట్ డేటు అక్టోబర్ 23 దాకా ఇచ్చింది. అంటే యాక్చువల్గా సెప్టెంబర్ 15th వరకే ఉండేది. ఆ 15th క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఇప్పుడు 26th రోజులో ఉన్నాం. ఓకే, సెప్టెంబర్ 26. బట్ ఇప్పుడు ఏం చేసింది ఏఐసిటిఈ, అక్టోబర్ 23 దాకా ఇచ్చింది. అంటే ఇంకా మళ్ళీ ఇంకొక 1 month దాకా టైం ఉంది. కావాలనంటే ఇంకా 3 phases కూడా కండక్ట్ చేయొచ్చు. సో, అంత టైం ఉంది. సో, చూద్దాం మరి. ఇప్పుడు ఒక్కసారి న్యూస్ చూద్దాము. చూడండి, బీటెక్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు అక్టోబర్ 23వ తేదీ వరకు ప్రవేశాలు పొందొచ్చు.
ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ తాజాగా విద్యా క్యాలెండర్ను సవరించింది. గత మే నెలలో ఇచ్చిన విద్యా క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీ తుది గడువు కాగా దాన్ని తాజాగా పొడిగించింది. లేటరల్ ఎంట్రీ విద్యార్థులు సైతం బీటెక్ రెండో ఏడాదిలో అక్టోబర్ 23వ తేదీ లోపు చేరొచ్చని పేర్కొంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కానీ, లేదంటే లేటరల్ ఎంట్రీ డిప్లొమా అయిపోయి లేటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ, ఏ అడ్మిషన్ అయినా సరే అక్టోబర్ 23 దాకా టైం ఉంది. మీరు అప్పటిదాకా ఎప్పుడైనా అడ్మిషన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా అప్పటిదాకా చేరొచ్చు అని చెప్పేసి డేట్ అయితే ఎక్స్టెండ్ చేసింది ఏఐసిటిఈ. కాబట్టి ఇంకా మనకేం ప్రాబ్లం లేదు. ఇంకేమైనా మేనేజ్మెంట్ కోటాలో సీట్లు మిగిలినా, లేకపోతే కౌన్సిలింగ్లో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే 7,000 సీట్లు యాడ్ చేసి ఇంకో కౌన్సిలింగ్ పెట్టిన, ఇంకా రెండు కౌన్సిలింగ్లు పెట్టిన, 2 రౌండ్లు పెట్టినా కూడా నష్టమే లేదు. 1 మంత్ టైం ఉంది ఫుల్గా. సో ఇటీవల రాష్ట్రానికి చెందిన కొన్ని కళాశాలల్లో కొత్త సీట్లను మంజూరు చేయాలని, కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సవరించిన విద్యా క్యాలెండర్కు ప్రాధాన్యం ఏర్పడింది. సో చూడండి ఎలా కలిసి వస్తుందో. మన తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ చాలామంది పాపం వీ వాంట్ 4th ఫేజ్ అని చెప్పేసి మన వీడియోల కింద, ప్రతి వీడియో కింద వాళ్ళు హ్యాష్ ట్యాగ్లు పెడుతూనే ఉన్నారు. మీరే అది నిజంగా అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది దాన్ని బట్టే తెలుస్తుంది. సో చూడండి, సుప్రీంకోర్టు స్టూడెంట్స్కి ఫేవర్గానే జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మరి తెలిసియో తెలియకనో మనకు తెలియదు కానీ, బట్ ఏఐసిటిఈ కూడా ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయడం అనేది నిజంగా ఇది అదృష్టం అనుకోవచ్చు స్టూడెంట్స్కి. సో ఈ 2 మంచి న్యూస్లు అనుకోవచ్చు. సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇవ్వడము, అదేవిధంగా ఏఐసిటిఈ డేట్ ఎక్స్టెండ్ చేయడం. అయితే ఇక్కడ మరి మన తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది, దేవుడు వారం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డాడు అన్న ఏదో సామెత ఉంటుంది కదా, ఆ టైప్లో మరి వీళ్ళు ఏం చేస్తారనేది అర్థం కావట్లేదు. అప్పుడు మొన్న 4 రోజుల కిందట సుప్రీంకోర్టు గైడ్లైన్స్, అదే జడ్జిమెంట్ క్లియర్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతవరకు అసలు దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఏం చేయాలనేసి ఆలోచిస్తూ కూర్చున్నారు తప్ప మరి ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా లేదా, దానికి సంబంధించి నెక్స్ట్ ఏంటి అనేది ఏదో ఒకటి ఉంటుందా ఉండదా, ఏదో ఒకటి చెప్తే స్టూడెంట్స్ కూడా ఇంకా వేరే ఏదైనా చూసుకుంటారు కదా. ఇప్పుడు ఇంతవరకు కొంతమందికి అసలు ఎటువంటి సీటు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళంతా కూడా డైరెక్ట్గా వేరే ఇంకా ఏదో డిగ్రీ, కనీసం డిగ్రీలోనే జాయిన్ అవుతారు కదా. సో ఎందుకు ఈ డిలే చేయడం, ఎందుకు స్టూడెంట్స్ యొక్క లైఫ్తోని ఇదంతా ఎందుకు చెప్పండి. సో మరి ఏం చేస్తారు ఇప్పుడు. ఇది అయితే మనకి ఒక న్యూస్, కరెక్ట్ మంచి న్యూస్ అనుకోవచ్చు. మరి ఈ డెసిషన్ వచ్చిన తర్వాత ఈ ఏఐసిటిఈ క్యాలెండర్ చేంజ్ చేయడం వల్ల మరి ఇంకా వీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే అబ్జెక్షన్ ఇంత మొన్నటిదాకా ఏమన్నారు, 15th క్లోజింగ్ డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అనేసి ఆలోచించారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేసి 2-3 రోజుల్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ 4th ఫేజ్ కండక్ట్ చేయొచ్చు, అవసరమైతే 5th ఫేజ్ కూడా కండక్ట్ చేయొచ్చు. మరి చూద్దాం ఏం చేస్తారు ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఏఐసిటిఈ గడువు ముగిసినందున న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్తామని విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా, తాజా పరిణామంతో ఏం చేస్తారన్న ఆసక్తి ఇంజనీరింగ్ యాజమాన్య వర్గాల్లో నెలకొంది. అది ఇంకా న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్తామని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నారంట. అదేది మొన్న 15th సెప్టెంబర్ 15th డేట్ ఉంది కదా, ఆ డేట్ క్లోజింగ్ డేట్ అయిపోయింది. దానికి సంబంధించి వాళ్ళు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటూ ముందుకెళ్తాం అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకనంటే డైరెక్ట్గా ఏఐసిటిఈ డేట్ ఎక్స్టెండ్ చేసింది కదా అక్టోబర్ 23 వరకు. సో ఇంకా న్యాయ నిపుణులతో పని లేదు, డైరెక్ట్గా మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మరి ఇప్పుడు ఏం చేస్తారనేది ఇప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ఈ కాలేజీలు 40 కాలేజీలు ఏవైతే ఉన్నాయో, సీట్లు పెరిగిన కాలేజీలు, వీళ్ళంతా కూడా ఒక డెసిషన్, మన స్టేట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్, విద్యాశాఖ యొక్క డెసిషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మేబీ దీనికి సంబంధించి ఈరోజు, రేపో, ఎల్లుండో ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ అయితే వస్తుంది. చూద్దాం. ఇంకొక ఫేజ్ కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ క్లియర్ అయిపోయాయి, సుప్రీంకోర్టు నుంచే వచ్చింది క్లారిటీ. సో అట్లాంటప్పుడు వీళ్ళు చేయాలి. ఇది ఏదో ఆలోచించి అనవసరంగా విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ 7,000 సీట్లు ఉన్నాయి, 7,000 కాకపోతే ఒక 5,000 అనుకోండి,
ఏదో ఒకటి చేసి మొత్తానికి ఈ సంవత్సరానికి కంప్లీట్ చేసేసి ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకోండి. అంతేగాని ఇప్పుడు ఇలా సందిగ్ధంలో పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మీరేమంటారు దీనిపైన? మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కూడా మీరు కింద మన వీడియో కింద కామెంట్స్లో రాయండి. సో జరుగుతున్న ప్రతి అప్డేట్ కూడా మీకు రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను కదా, మీకు కూడా వీటన్నిటిపైన అవగాహన ఉంది కాబట్టి మీరు కూడా ఇంకా ఇంతకంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు కింద కామెంట్స్లో రాస్తే మన మిగిలిన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. సో మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా రాయండి కింద వీడియోస్లో. అదేవిధంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.